అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. 2019లో దూరమైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మళ్లీ దగ్గరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీకి కేటాయించే సీట్లపై 1-2 రోజుల్లో క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ దాదాపు చేరిపోయింది. హస్తిన వేదికగా అమిత్ షా నివాసంలో అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై 4 నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో చర్చించారు చంద్రబాబు, పవన్. 3 పార్టీల నేతల మధ్య జరిగిన చర్చలు కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. 3 పార్టీల కూటమి నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 4 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అరకు ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్సభ స్థానాలు బీజేపీ అడిగినట్లు సమాచారం. కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగుతో పాటు మరికొన్ని స్థానాలు ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కూటమి అధికారంలోకి రావడంతో బీజేపీ తరఫున కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మంత్రులుగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందే పొత్తులకు బైబై చెప్పింది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 1 అసెంబ్లీ సీటును గెలవలేకపోయింది. జనసేన రాజోలులో మాత్రమే గెలుపొందింది.